ఓకే మా బ్రోస్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒక్కటి, అది ఒక చిన్న లైక్ మాత్రమే. వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అట్లాగే ఈ మ్యాచ్లో ఆర్సీబీ విన్ అవుతుందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయ్యర్ బ్రో ఈ మ్యాచ్లో ఎన్ని రన్స్ కొట్టి డిఫెండ్ చేసుకుందాము. లాస్ట్ మ్యాచ్లో 110 చేసుకోండి. ఈ మ్యాచ్లో అంతకంటే తక్కువ కొట్టు కూడా మనం చేసుకోవచ్చు కదా. మనకేదక కర్మ. లాస్ట్ మ్యాచ్లో మన టైం బాగోలేదు కాబట్టి 110కి ఆల్అౌట్ అయిపోతుంది. నా మాజీ టీం కాబట్టి 110 కొట్టిన ఎట్లో ఒకట్లా డిఫెండ్ చేసుకోండి. ఈ మ్యాచ్ ఆడుతుండే చిన్నస్వామి స్టేడియంలో కదా, ఈజీగా 250 చూపుదాము. చూపుతారు. మీరు 110 కొట్టి డిఫెండ్ చేసుకోనికి ఇక్కడ ఉన్నది కేకేఆర్ బౌలర్స్ కాదు, మీ హోమ్ గ్రౌండ్ కాదు. మీరు ఆడుతా ఉండేది ఎక్కడ? చిన్నస్వామి స్టేడియం గడ్డలో. చిన్నస్వామి అంటే ఆర్సీబీ అడ్డా. చూసి మీ చిన్నస్వామి అడ్డా. మీ హోమ్ గ్రౌండ్ లో అవతల బాగా కొడుతున్నారంట కదా. గుజరాత్ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు కుక్కని కొట్టినట్లు కొట్టిండారంట కదా. అది మీ అడ్డా కాదు, ఆపోజిషన్ అడ్డా. ఈ మ్యాచ్ లో కూడా చూసుకో, ఆ గుజరాత్ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఎట్లా కొట్టరో మీ ఊర్లోకి వచ్చి మిమ్మల్ని కొడతా. మీ గ్రౌండ్ ని సైలెంట్ చేస్తాం. అరే అయ్యరు, నువ్వు ఎక్కడికి పోతే అక్కడ సైలెన్స్ చేయడానికి కామెంట్స్ లాగా నువ్వేమన్నా సైలెన్సరా? ఏదో 2-3 మ్యాచ్లు గెలిచేపాటికి నీకైతే ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లా తగ్గుతుందో మ్యాచ్ తర్వాత నీకే తెలుస్తుంది. చూసుకో, చిత్తుగా ఓడిచ్చేస్తాం. ఏంది మా అయ్యర్ అంకుల్ని బెదిరిస్తున్నారా? మా అయ్యర్ అంకుల్ కి ఎవరు సపోర్ట్ లేదనుకుంటున్నారా? నేనుండాను, నాతో పాటు మా చాలుండాడు, అట్లాగే శశాంక్ ఉండరు, అందరూ ఉండరు. మా టీమే ఉంది. నిజం చెప్పాలంటే మేము మ్యాచ్లు గెలిచింది మా పంజాబ్ కోసమా ఎవరి కోసమా కాదు, మా పాప కోసం, మా ప్రీతి చింత పాప కోసం. మా అయితే మ్యాచ్ గెలిస్తే ఏమొస్తుంది? ముస్ట్ 2 పాయింట్లు, మహా అయితే ఇంకొంచెం నెట్ రన్ రేట్ పెరుగుతుంది. అదే మ్యాచ్ గెలిస్తే మాకు ఇంకేమొస్తుందో తెలుసా? మా ప్రీతి చింత పాపతో ఒక సెల్ఫీ వస్తుంది, అట్లాగే హగ్గులు వస్తుంది, ఒకవేళ మిస్ అయితే ముద్దులు కూడా వస్తుంది. అందుకోసమే మ్యాచ్లు గెలిచేది, మీలాగా కకృతి పడి కప్పుల కోసం కాదు. ఒరే పిఎంచు, ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అసలు అర్థమవుతుందా? అసలు బుర్రుందారా నీకు? నీకు పాప ఏంది? అసలు నువ్వే ఒక పాప లాగా ఉంటావు, నీకు పాప అంట. ఇంకొకసారి పాప గీకావంటే నెత్తి మీద మింగుతా. కృణాల్ పాండ్యా, ఈశ్వరి మింగే పాండ్యా. ఈ మధ్య స్పీడ్ తక్కువైంది. ఫస్ట్ 2-3 మ్యాచ్లో బాగానే ఇసురు మింగుతాయి కదా, ఈ మధ్య అయితే అసలు స్పీడే రావట్లేదు. నువ్వైతే ఇసురు మింగు, వికెట్లు నేను చూసుకుంటా. అరే ఉప్పమ్మ సాల్టు, ఈ బౌలింగ్ తప్పంట, ఇట్లా ఇసిరేయకూడదంట. అందరూ నన్ను మింగుతా ఉండారు, నేనేం చేసేది? అందుకే ఇసిరే తగ్గించిన. అరే కృణాలు, ఆవు కడుపులో పేడ ఉందనేసి ఆవు పేడ వేయడం మానేస్తుందా? ఇది అంతే. నువ్వైతే ఎవరు ఏమన్నా మాట్లాడుకొని, నువ్వైతే ఇసిరి మింగు, నీకు అదే సూట్ అయ్యేది, వికెట్లు కూడా వస్తుంది. అంతే అంటావా? అయితే చూసుకో, ఈ చిన్నస్వామి గడ్డ, ఈ కృణాల్ అడ్డ. ఎన్ని వికెట్లు వస్తుందో నాకే తెలియదు. ఫాస్ట్ బౌలర్, స్పీడ్ బౌలర్, అన్ని బౌలర్లు నేనే. కృణాల్ పాండ్యా, ఈశ్వర్ పాండ్యా. ఓకే బాయ్స్, ప్రతిసారి వేరే ఊళ్ళోనే కాదు, మనూర్లో కూడా మనం గెలుచుకోవాలి. పోయిండేది 2 మ్యాచ్ల మనూర్లో, కాబట్టి మనమైతే రివెంజ్ తీర్చుకొని ఈ మ్యాచ్ అయితే పక్కా గెలవాలి. ఈసారి అయితే చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జెండా ఎగరాలి.